వెంకటకృష్ణ గారు మీరు చెప్తే నమ్మరు. లాస్ట్ టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసలు లోపలికే రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నెంబర్ 1 జనపద్ ఏదైతుందో అధికారిక సీఎం నివాసం దాంట్లో ఓన్లీ కొంతమంది ఒక 2-3 ఎంపీలు, ఇప్పుడు మన పేర్లు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, రెడ్డి, ఇట్లా 2-3 తప్ప లోపలికి ఆయనకి వెళ్ళి ఆయనతో మాట్లాడేది. మిగతా వాళ్ళంతా కూడా గేట్ పక్కన ఒక షెడ్ లాంటిది వేసి ఆ షెడ్లోనే అన్ని కాఫీలు కానీ, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, ఆయన వచ్చినప్పుడు అందరు లైన్లో నిలబడాలా, ఆయనకి దండం పెట్టాలా, వెళ్ళిపోవాలి అంతే. కానీ ఇప్పుడు ఇక్కడ బీజేపీలో టీడీపీలో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న తేడా ఏంటి అన్నప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఎంపీలందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఇక్కడ తర్వాత పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, తర్వాత జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, తర్వాత ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ సమస్యలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కేంద్రం దగ్గర ఏమేమి మాట్లాడబోతున్నారు, ఏ మంత్రి దగ్గర ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. తర్వాత చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత కూడా అందరినీ కలిసి మాకందరికీ చెప్తున్నారు, మేమంతా ఇలా మాట్లాడాం, మీరు ఇది ఫాలో చేయండి, ఇది ఫాలో చేయండి అని. కానీ ఆ ముచ్చట ఆయన నైజం మనకు తెలిసిందే కదా. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, లేకపోతే ఇల్ ట్రీట్ చేయడము, అక్కడే కదా భేదాభిప్రాయాలు వచ్చినాయి. జగన్ నైజం తెలిసిందే, అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఇదంతా మీడియేట్ చేస్తున్నారు, వైసీపీ ఎంపీలని అట్రాక్ట్ చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడంలో కానీ ఎవరు లీడ్ చేస్తున్నారు? వాళ్ళందరూ వాళ్ళే వస్తున్నారా, లేకపోతే ఎనీబడి? అంటే కొంతమంది అయితే వాళ్ళంతా వాళ్ళుగానే వచ్చి అప్రోచ్ అవుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ హ్యూమిలియేషన్ భరించలేక మేము వస్తాము అంటే ఇక భవిష్యత్తు కూడా లేదు. కొంతమందికి అయితే రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది 2026 నాటికి 4 రిటైర్ అవుతున్నారు, 2028కి ఒక 4 రిటైర్ అవుతున్నారు, 30కి ఒక 3 రిటైర్ అవుతున్నారు. ఈ 11 మందిలో ఈ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చూస్తే అక్కడ పెద్ద బిగ్ జీరోగా కనిపిస్తుంది. పైగా అక్కడ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, లేకపోతే ఎంపీగా పోటీ చేయడం అనేది కొంతమంది చేయగలరు, మోపిదేవి లాంటి వాళ్ళు చేయగలరు. కానీ మోపిదేవి లాంటి వాళ్ళు చేయగలిగినా కూడా ఆయన నియోజకవర్గం లేదు, తర్వాత ఆయనకి సీటు కూడా ఇవ్వనని కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇక రాజ్యసభలో ఉండి తమ మిగతా కాలాన్ని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళే బదులు మళ్ళీ వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఏదో రాజకీయ భవిష్యత్తును ఎదుర్కోవడం మంచిదని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ